అండ్ తర్వాత ఈ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ ఫర్దర్గా మన డిస్ట్రిబ్యూషన్ బాక్స్ కంటైనింగ్ సెవెరల్ సప్లైస్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇదేం లేదు, యాక్చువల్గా మనకు ప్రతి ఇంట్లో ఒక మెయిన్ స్విచ్ బోర్డ్ ఉంటుంది. అక్కడ యాక్చువల్గా మన ఇంట్లో ఉండే ప్రతి స్విచ్ బోర్డ్ యొక్క కంట్రోల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో అది ఇది. ఇక్కడ పర్టికులర్గా చూసామంటే మనకు 2 టైప్స్ ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయి. అందులో ఒక లైన్ ఏమవుతుందంటే 15 ఆంపియర్ లైన్. సో దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన ఇంట్లో ఉండే హై వోల్టేజ్ డివైజెస్ లైక్ మన ఇంట్లో ఉండే గీజర్స్ కానీ, ఎయిర్ కూలర్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, గ్రైండర్స్ కానీ ఇలాంటి హై వోల్టేజ్ డివైజెస్ని ఈ లైన్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇంకో లైన్ ఉంటుంది, అది 5 ఆంపియర్ లైన్. అందులో ఏంటి మన లో డివైజెస్ లైక్ టీవీ కానీ, లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, లేకపోతే చార్జర్స్ కానీ ఈ 5 ఆంపియర్ లైన్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం ఈ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ని ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి ఎక్స్చేంజ్ చేసామంటే మనకు ఈ రకంగా ఒక ప్యారలల్ సర్క్యూట్ అన్నది ఏర్పడడం జరుగుతుంది. మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అదేంటంటే మన హోమ్ అప్లయన్సెస్ని ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎలా కనెక్ట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో త్రూ దిస్ ప్యారలల్ కనెక్షన్గా మన డివైజెస్ని కనెక్ట్ చేసినప్పుడు ఈ ప్యారలల్ సర్క్యూట్లో ఉండే వోల్టేజ్ వచ్చేసరికి మనకు 220 volts, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ 220 volts. ఈ రకంగా ఉంటుంది ఈ సర్క్యూట్లో. సో ఫస్ట్ మనం ఈ ప్యారలల్ సర్క్యూట్లో ఒక లైన్ని ఈ రకంగా తీసుకొని ఇవి యాక్చువల్గా ఇలా కనెక్ట్ చేసామంటే ఇవి యాక్చువల్గా మనకు డిఫరెంట్ డివైజెస్. లెటర్స్ మన లైట్ అనుకోవచ్చు ఒకటి, ఇంకో కనెక్షన్ ఈ రకంగా తీసుకున్నామంటే ఇలాగా ఇది మన ఫ్యాన్ అనుకోవచ్చు, అండ్ థర్డ్ కనెక్షన్ ఈ రకంగా తీసుకున్నామంటే అది ఇంకో డివైస్ ఏదో ఒకటి అనుకోవచ్చు. సో ఈ రకంగా మనకు డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అన్నది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసామంటే కొన్ని డివైజెస్ అనేవి ఉంటాయి, వాటికి మెటల్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది. సపోజ్ మన CPU కానీ, లేకపోతే ఐరన్ బాక్స్ కానీ, లేకపోతే గ్రైండర్ కానీ, మిక్సీ కానీ ఇలాంటి వాటికి మెటల్ అవుట్ఫిట్ అనేది ఉంటుంది, మెటల్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఇలాంటి డివైజెస్కి ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ అన్నది లీక్ అవుతుంది.